చూడండి మన థీరం అమ్మ ఫస్ట్ థీరం ఏమంటున్నారు జీ కామా డాట్ జీ డాష్ కామా డాట్ అనేవి టూ గ్రూప్స్ అంటున్నారు. సో టూ గ్రూప్స్ అండ్ ఎఫ్ అనేది జీ నుంచి జీ డాష్కి కనుక ఆన్ టు హోమోమార్ఫిజం ఎగ్జిస్ట్ అయ్యింది. ఆన్ టు అంటే జీ డాష్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అయ్యింది అని అర్థం. ఆన్ టు ఎగ్జిస్ట్ అయినప్పుడు ఇంకో కండిషన్ ఏంటంటే జీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో జీ డాష్లో కూడా అన్ని ఎలిమెంట్స్ కంపల్సరీ ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఆన్ టు హోమోమార్ఫిజం అప్పుడు చూపించమంటున్నారు ఏమని ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈ డాష్ అని ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ కింద రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ రెండు రాసేసుకోవాలి. జీ కామా డాట్ అండ్ జీ డాష్ కామా డాట్ ఆర్ టూ గ్రూప్స్ అండ్ ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ డాష్ ఈజ్ ఆన్ టు హోమోమార్ఫిజం. మరి ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్స్ మాట్లాడుతున్నారు కదా. సో ఈ అనేది లైక్ ఈవి ఐడెంటిటీ ఇన్ జీ అప్పుడు ఈ డాష్ ఏమవుతుంది ఐడెంటిటీ జీ డాష్. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఇది ప్రూవ్ చేస్తున్నాం. ఏమని చెప్పాలి ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈ డాష్ అని చెప్పాలి. సో తీసుకోండి ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు సో ఎఫ్ ఆఫ్ ఈని ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ కాబట్టి ఎలా రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ ఈ రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ అని ఉన్న ఎలిమెంట్ ఎందులో ఉంటుంది జీ డాష్లో ఉంటుంది. ఈ అనేది జీలో ఉంటే ఎఫ్ ఆఫ్ ఈ అనే ఎలిమెంట్ జీ డాష్లో ఉంటుంది. జీ డాష్లో ఈ డాష్ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అంటున్నాం. సో ఈ ఎఫ్ ఆఫ్ ఈని ఎలా రాసుకోవచ్చు ఈ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఈ రాసుకోవచ్చమ్మా. ఎందుకు బ్రాకెట్లో సిన్స్ ఈ బిలాంగ్స్ టు జీ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఈ బిలాంగ్స్ టు జీ డాష్ అండ్ ఈ డాష్ comma f of e belongs to g dash implies f of e can be written as e dash into f of e రాసుకోవచ్చు కదా. మరి ఐడెంటిటీ ఎలిమెంట్తో మల్టిప్లై చేసి ఏ ఎలిమెంట్ అయినా రాసుకోవచ్చా. సో ఈ ఎఫ్ ఆఫ్ ఈని ఈ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఈ అని రాసుకున్నాం. ఇప్పుడు ఈ అన్నాం. ఈ ఎందులోది జీలో ఎలిమెంట్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి లాగా ఉంది. ఇది ఎఫ్ అనేది ఆల్రెడీ ఏంటని ఇచ్చారు ఆన్ టు హోమోమార్ఫిజం అని ఇచ్చారు అంటే అది హోమోమార్ఫిజం. సో హోమోమార్ఫిజం కండిషన్ అప్లై చేయండి ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఈ ఆల్సో ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం. సో లెఫ్ట్ సైడ్ ఏమో హోమోమార్ఫిజం కండిషన్ అప్లై చేసాం, రైట్ సైడ్ ఏమో ఈ ఎలిమెంట్స్ రెండు కూడా జీ డాష్లో కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్తో మల్టిప్లై చేసి రాసుకున్నాం. సో ఇప్పుడు మొత్తం అన్ని ఎందులో ఎలిమెంట్స్ ఈ డాష్ జీ డాష్లోది ఎఫ్ ఆఫ్ ఈ జీ డాష్ ఇది కూడా జీ డాష్లో ఎలిమెంట్సే. జీ డాష్ అనేది ఏంటి ఆల్రెడీ గ్రూప్. మరి గ్రూప్లో క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ అవుతాయి. సో బై ఏ పక్కన ఉంది ఎఫ్ ఆఫ్ ఈ రైట్ సైడ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి రైట్ క్యాన్సిలేషన్ లా నుంచి క్యాన్సిల్ చేసేస్తే ఏమొస్తుంది ఈ డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ సిన్స్ బై రైట్ క్యాన్సిలేషన్ లా. ఓకేనా అంటే ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేసాం. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయమంటున్నారు ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ అని చెప్పమంటున్నారు. టు ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ ఇప్పుడు ఆ పక్కన హోల్ ఇన్వర్స్ అని ఉంది కదా. ఆ ఇన్వర్స్ ఎలిమెంట్ ఇటు వస్తే ఏమవుతుందమ్మా యాక్చువల్గా అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇక్కడ ఏం లేదు అంటే అర్థం ఏంటి ఐడెంటిటీ ఎలిమెంట్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ అని ఉన్నాయి కాబట్టి ఎలిమెంట్స్ ఎందులో ఉన్నట్టు జీ డాష్లో ఎలిమెంట్స్. మరి జీ డాష్లో ఐడెంటిటీయే రావాలి ఇక్కడ. సో అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ అని చెప్పి రాసుకుంటే ఈ డాష్ అని మనం చూపిస్తే అప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్కి ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ ఏకి ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అని చెప్పచ్చు. అంటే మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఈ డాష్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాం. ఎల్హెచ్ఎస్ తీసుకోండి ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. మరి ఎఫ్ అనేది ఆల్రెడీ హోమోమార్ఫిజం అని ఇచ్చారు. ఇక్కడ ఏ బిలాంగ్స్ టు జీ అయితే ఏ ఇన్వర్స్ కూడా ఎందులో ఉంటుంది జీలోనే ఉంటుంది. ఎందుకు జీ గ్రూప్ కాబట్టి. సో ఈ టూ ఎలిమెంట్స్ జీలో ఎలిమెంట్స్ కాబట్టి ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అప్లై చేస్తే ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఏ బ్రాకెట్లో ఎందుకు అంటే ఏ బిలాంగ్స్ టు జీ implies A inverse
ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. మరి ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ అయితే ఏ ఇన్వర్స్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు? ఐడెంటిటీ ఎలిమెంట్. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఈ ఎందుకు అంటే సిన్స్ జీ ఈజ్ గ్రూప్ బై ఐడెంటిటీ ఇన్వర్స్ లా నుంచి రాసుకున్నాం. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఈ అంటే ఏంటి? ఆల్రెడీ ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేసేసాం, ఈ డాష్. సో అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుంది. అప్పుడు ఈ ఎలిమెంట్స్ ఒకదానికొకటి ఏమవుతాయి? ఇన్వర్సెస్ అవుతాయి. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్. అది ప్రూఫ్. సో ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ అంటే ఇప్పుడు ఎక్కడైనా మనకి ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ అని కనపడితే ఏం రాసేసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అన్నా ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ అన్నా ఒకటే. ఎఫ్ ఆఫ్ ఈ అని కనపడితే ఈ డాష్ అని రాసుకోవచ్చు. సో ఇది థియరం. ఫస్ట్ ఏమంటున్నారు? ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ గ్రూప్ అనేది గ్రూప్ అని చెప్పమంటున్నారు. హోమోమార్ఫిక్ ఇమేజ్ అనగానే మనకి ఎఫ్ ఆఫ్ జీ అని అర్థం. ఎప్పుడు ఎఫ్ అనేది జీ నుంచి జీ డాష్కి కనుక హోమోమార్ఫిజం అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు. సో ఇప్పుడు ఇది గ్రూప్ అని చెప్పాలి. గ్రూప్ అని చెప్పాలంటే ఇది దేనికి సబ్సెట్ అసలు? యాక్చువల్లీ జీ డాష్కి సబ్సెట్. సో అంటే జీ డాష్కి సబ్సెట్ అయ్యి ఇది గ్రూప్ అవుతే జీ డాష్కి ఏమవుతుంది? జీ డాష్కి ఏమవుతుంది? సబ్ గ్రూప్ అవుతుంది. సో ఇప్పుడు మనం సబ్ గ్రూప్ అని చెప్పి చూపిస్తాం. గ్రూప్ అని చెప్పాలంటే ఇండివిజువల్గా ప్రాపర్టీస్ అన్ని ఏం సాటిస్ఫై చేయాలి? అది క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అవన్నీ ప్రూవ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చూపిస్తున్నాము? ఎఫ్ ఆఫ్ జీ ఇంటూ హోమోమార్ఫిజం అన్నారమ్మా, అంటూ అనలేదు. సో ఎఫ్ ఆఫ్ జీ నాట్ ఈక్వల్ టు జీ డాష్. సో ఎఫ్ ఆఫ్ జీ సబ్సెట్ ఆఫ్ జీ డాష్ అంటే జీ డాష్కి అది సబ్సెట్. సో సబ్సెట్ అయ్యింది. ఇంకా ఇది గ్రూప్ అని చెప్తే అంటే సబ్ గ్రూప్ అని చెప్పామనుకోండి ఏమవుతుంది? ఇది సబ్ గ్రూప్ అని చెప్తే ఇండివిజువల్గా గ్రూపేనా? సో అందుకోసం ఇందులో ఎలిమెంట్స్ తీసుకుని సబ్ గ్రూప్ కండిషన్ సాటిస్ఫై చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఇచ్చింది రాసేసుకోండి. ఫస్ట్ ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ డాష్ ఈజ్ హోమోమార్ఫిజం. Whether we know that f of g is subset of g dash. ఇప్పుడు ఏదైనా ఒక సెట్ మనం సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే ఏం చెప్తాము? ఇప్పుడు జీనే సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు జీ తీసుకుని ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ అని చెప్తే సబ్ గ్రూప్ కండిషన్ ఏనాది? సో ఇప్పుడు అంటే ఇది సబ్ గ్రూప్ అని చెప్పాలి కాబట్టి ఆల్రెడీ సబ్సెట్ అని చెప్పేసాం. సబ్ గ్రూప్ అవ్వాలి అంటే ఇందులో రెండు ఎలిమెంట్స్ తీసుకోవాలి. సో ఎఫ్ ఆఫ్ జీ అనేది జీ డాష్కి సబ్సెట్ కాబట్టి ఎలిమెంట్స్ కూడా విత్ డాష్తోనే తీసుకుంటాం ఎలిమెంట్స్. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలో రాసేది ఫస్ట్. టు ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ జీ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ డాష్. సో సబ్ గ్రూప్ అని చెప్పాలి. సో రెండు ఎలిమెంట్స్ తీసుకోవాలి. లెట్ ఏ డాష్ కామా బి డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ జీ. సో ఎఫ్ ఆఫ్ జీలో ఏ డాష్ బి డాష్ తీసుకున్నాం. సో అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఏ డాష్ బి డాష్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ జీ అని చెప్తే సబ్ గ్రూప్ కండిషన్ సాటిస్ఫై అయినట్టు. సో ఏ డాష్ బి డాష్ ఎఫ్ ఆఫ్ జీలో ఉంటే దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్ అలాగే ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు బి డాష్. అంతేనా? ఏ డాష్ బి డాష్ ఎఫ్ ఆఫ్ జీలో ఉన్నాయి అంటే ఇవి ఎలా ఉండాలి? ఎలిమెంట్స్ ఎఫ్ ఆఫ్ ఏలో ఎలిమెంట్ లాగా ఉండాలి. అదే జీలో ఎలిమెంట్ లాగా ఉండాలి. ఎఫ్ ఆఫ్ ఏ అయితేనే కదా జీ డాష్లో ఉండేది. అప్పుడైనా హోమోమార్ఫిక్ ఇమేజ్లో ఉంటుంది. సో అంటే ఎఫ్ ఆఫ్ జీలో ఉంది అంటే ఆ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? ఏ ఫామ్లో ఉంటాయి? ఎఫ్ ఆఫ్ సమ్ ఎలిమెంట్ ఇన్ జీలో ఉండాలి. సో ఏ డాష్కి ఏ అనేది ఎగ్జిస్ట్ అయింది సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్ అయ్యేలాగా. బి డాష్కి సంబంధించి జీలో బి అనే ఎలిమెంట్ ఉంది సచ్ దట్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు బి డాష్ అయ్యేటట్టు అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఏ కామా బి ఎందులోవి? జీలోవి. మరి సిన్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అండ్ జీ ఈజ్ గ్రూప్, మరి
జీ ఏబి ఇన్వర్స్ జీలో ఉంటే ఎఫ్ ఆఫ్ ఏబి ఇన్వర్స్ ఎందులో ఉంటుంది బిలాంగ్స్ టు ఇంటూ హోమోమార్ఫిజం యొక్క జీ డాష్ అని రాయకూడదు ఎఫ్ ఆఫ్ జీలో ఉంటుంది హోమోమార్ఫిక్ ఇమేజ్లో ఉంటుంది ఇప్పుడు మనం ఏం చెప్పాలి ఇప్పుడు ఏ డాష్ బి డాష్ హోల్ ఇన్వర్స్ ఇది కదా తీసుకోవాలి సో తీసుకుందాం ఏ డాష్ బి డాష్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఆల్రెడీ ఏ డాష్ అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ ఏ బి డాష్ అంటే ఎఫ్ ఆఫ్ బి దానికి హోల్ ఇన్వర్స్ ఇప్పుడే దీని ముందు తీరం ప్రూవ్ చేసాం ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్ అంటే ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ అని చెప్పి రాసుకోవచ్చు అని సో ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ బ్రాకెట్లో కావాలంటే బై థీరం 1 లేదా బై నోన్ థీరం అని చెప్పి కండిషన్ రాయాలి బ్రాకెట్లో సో అలాగే మళ్ళీ ఎఫ్ అనేది ఏమని ఇచ్చారు హోమోమార్ఫిజం అన్నారా ఎఫ్ హోమోమార్ఫిజం అన్నారు కదా మరి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అని కనబడితే ఎలా రాయొచ్చు ఎఫ్ ఆఫ్ ఏబి ఇన్వర్స్ ఎందుకు అంటే సిన్స్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం మరి ఎఫ్ ఆఫ్ ఏబి ఇన్వర్స్ ఎందులో ఉంది రాసి పెట్టుకున్నాం ఆల్రెడీ ఎందులో ఉంది ఎఫ్ ఆఫ్ జీలో ఉంది సో బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ జీ అంటే ఏమొచ్చింది మనకి దట్ ఈస్ ఏ డాష్ కామా బి డాష్ అనే ఎలిమెంట్స్ ఎఫ్ ఆఫ్ జీలో తీసుకుంటే ఏ డాష్ బి డాష్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ డాష్ సారీ ఎఫ్ ఆఫ్ జీ అని చెప్పేసి చెప్పగలిగాం therefore ఎఫ్ ఆఫ్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ దేనికి సబ్సెట్ అది జీ డాష్ కి సబ్సెట్ therefore ఎఫ్ ఆఫ్ జీ కి సబ్ గ్రూప్ అనకూడదు ఎఫ్ ఆఫ్ జీ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ అది దేనికి సబ్సెట్టో దానికి సబ్ గ్రూప్ అవుతుంది సో జీ డాష్ కి సబ్సెట్ కాబట్టి ఎఫ్ ఆఫ్ జీ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ డాష్ ఎఫ్ ఆఫ్ జీ సబ్ గ్రూప్ అయ్యింది అంటే ఇండివిజువల్గా ఎఫ్ ఆఫ్ జీ ఏంటని అర్థం గ్రూప్ సో హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ గ్రూప్ ఈజ్ ఏ గ్రూప్ అంటే కింద రాస్తారు హెన్స్ అని చెప్పి సో అది తీరం ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఎబిలియన్ గ్రూప్ ఈజ్ ఎబిలియన్ అని చెప్పంటున్నారు అంటే ఎఫ్ అనేది కనుక జీ టు జీ డాష్ అనేది హోమోమార్ఫిజం ఎగ్జిస్ట్ అయ్యి ఎఫ్ ఆఫ్ జీ అనేది ఏమవుతున్నప్పుడు హోమోమార్ఫిక్ ఇమేజ్ అప్పుడు జీ అనేది ఎబిలియన్ అయితే ఎఫ్ ఆఫ్ జీ కూడా ఎబిలియన్ సో ఫస్ట్ ఏం తీసుకోవాలి లెట్ ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ డాష్ బి ఏ హోమోమార్ఫిజం సో హోమోమార్ఫిజం అని చెప్పి తీసుకున్నాం అండ్ ఇంకేం తీసుకోవాలి ఎబిలియన్ గ్రూప్ అంటున్నారు హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఎబిలియన్ గ్రూప్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జీ దేనిది ఇమేజ్ జీ యొక్క ఇమేజ్ అంటే జీ అనేది ఎబిలియన్ అని చెప్పి కన్సిడర్ చేసుకోవాలి సో అండ్ జీ బి an abelian group now we know that f of g is homomorphic image of g అంతేనా g యొక్క హోమోమార్ఫిక్ ఇమేజ్ అది ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి మనం టు ప్రూవ్ దట్ f of g is abelian so f of g కూడా abelian అవుతుంది g లో ఎలిమెంట్స్ abelian అయితే f of g లో ఎగ్జిస్ట్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ కూడా abelian కండిషన్ సాటిస్ఫై చేస్తాయి అని చెప్పంటున్నారు సో ఇక్కడ మన హోమోమార్ఫిజం మాత్రమే తీసుకున్నాం ఆన్ టు హోమోమార్ఫిజం అని చెప్పి తీసేసుకుంటే డైరెక్ట్గా f of g ఈక్వల్ టు g డాష్ అవుతుంది అప్పుడు g అనేది ఎబిలియన్ అయితే g డాష్ కూడా ఎబిలియన్ అవుతుంది అని కూడా చూపించవచ్చు ఈ థియరం సో ఆ ప్రూఫ్ కూడా చేయొచ్చు నేను డైరెక్ట్గా f of g మాత్రమే తీసుకుంటున్నాను సో ఈ f of g బదులు f maps g to g dash be a ఆన్ టు హోమోమార్ఫిజం అని చెప్పి తీసుకుంటే f of g ఈక్వల్ టు g డాష్ అయిపోతుంది సో అప్పుడు g డాష్ అనేది ఎబిలియన్ అని చూపిస్తే సరిపోతుంది అన్నమాట సో ఇప్పుడు ఇలా తీసుకున్నాను సో ఇప్పుడు ఏం చూపించాలి ఎబిలియన్ అని చూపించాలంటే f of g లో రెండు ఎలిమెంట్స్ తీసుకోవాలి కాంపిటేటివ్ లా సాటిస్ఫై చేయాలి కదా సో లెట్ f of g లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి
a dash comma b dash belongs to f of g. ఎందుకు f of g అనేది సబ్సెట్ ఆఫ్ g dash. సో g dash లో ఎలిమెంట్స్ ని అదే కండిషన్ అదే సింబల్ హోల్డ్ అయ్యేలాగా a dash b dash అని రిప్రజెంట్ చేసుకుంటాం. సో a dash b dash belongs to f of g. మరి f of g లో ఉంటే g లో a dash కి సంబంధించి ఎలిమెంట్ b dash కి సంబంధించి ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి కదా. సో implies there exists a comma b belongs to g such that f of a equal to a dash, f of b equal to b dash. సో ఇవి ఇక్కడ నుంచి ఇంకా కామన్ ప్రతి థీరంకి కూడా f of g లో ఎలిమెంట్స్ ఉంటే g కి ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి సచ్ దట్ f of a ఈక్వల్ టు a డాష్ అయ్యేటట్టు f of b ఈక్వల్ టు b డాష్ అయ్యేటట్టు మస్ట్ ఇంకా అలా రాసేసుకోవడమే. ఇప్పుడు LHS తీసుకోవాలి అంటే ఎబిలియన్ కండిషన్లో LHS. సో ఎబిలియన్ అంటే ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి మనం ఇక్కడ a డాష్ b డాష్ ఈక్వల్ టు b డాష్ a డాష్ అని చెప్పాలి. ఈ రెండు ఎలిమెంట్స్కి కాంపిటేటివ్లా చెప్పాలి. సో LHS తీసుకుంటాం a డాష్ b డాష్. a డాష్ అంటే ఏంటి, b డాష్ అంటే ఏంటి, f అనేది ఆల్రెడీ ఏంటి వాళ్ళే ఇచ్చారు హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటే అది హోమోమార్ఫిజం కంపల్సరీ. సో హోమోమార్ఫిజం కాబట్టి హోమోమార్ఫిజం కండిషన్ అప్లై చేయండి. f of a ఇంటూ f of b అంటే f of ab. ఇక్కడ a కామా b ఎందులోది, మరి g అనేది ఏంటి, మరి ab అంటే ఏం రాసుకోవచ్చు ba. ఎందుకు అంటే సిన్స్ a comma b belongs to g comma g is abelian. సో మళ్ళీ f అనేది మళ్ళీ అగైన్ హోమోమార్ఫిజం కాబట్టి విడగొట్టేసేయండి. ఏం రాసుకోవచ్చు f of b ఇంటూ f of a అంతేనా. సో మళ్ళీ f of b అంటే b డాష్, f of a అంటే a డాష్. సో అంటే a డాష్ b డాష్ ఈక్వల్ టు b డాష్ a డాష్ అని చెప్పాం. సో ఇవన్నీ ఇందులోవి f of g లో కాంపిటేటివ్లా సాటిస్ఫై అయ్యింది. దేర్ఫోర్ f of g ఆల్రెడీ గ్రూప్ అని ఇందాక ప్రూవ్ చేసాం. సో కాంపిటేటివ్లా కూడా సాటిస్ఫై అయింది కాబట్టి f of g ఏమవుతుంది ఎబిలియన్ గ్రూప్. f of g అంటే ఏంటి హోమోమార్ఫిక్ ఇమేజ్. దేర్ఫోర్ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఎబిలియన్ గ్రూప్ ఈజ్ ఎబిలియన్. సో అది థీరం. ఓకే నెక్స్ట్ థీరం అమ్మ. సో ఏమన్నారు GBA group and G dash be a non-empty set and there exists a mapping from G onto G dash such that f of AB equal to f of A into f of B for A comma B belongs to Z key. Then show that G dash is a group అని చెప్పేసి చెప్పమంటున్నారు. ఆల్రెడీ ఇప్పటి వరకు మనం హోమోమార్ఫిజం కండిషన్ తీసుకున్నప్పుడు f అనేది కనుక మ్యాపింగ్ ఫ్రమ్ గ్రూప్ టు గ్రూప్ అని చెప్పుకున్నాం అవునా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇది గ్రూప్ అంటున్నారు, ఇది ఓన్లీ నాన్ ఎంప్టీ సెట్ అంటున్నారు. సో ఇది గ్రూపు ఇది నాన్ ఎంప్టీ సెట్ అయ్యి ఇదేం కండిషను హోమోమార్ఫిజం కండిషన్. సో అప్పుడు ఇలా ఒక గ్రూప్ నుంచి ఒక నాన్ ఎంప్టీ సెట్కి కనుక హోమోమార్ఫిజం ఎగ్జిస్ట్ అయితే అప్పుడు G డాష్ కూడా గ్రూపే అవుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేయమంటున్నారు. అర్థమైందా. సో ఇప్పుడు తీసుకోండి ప్రూఫ్. Given G is group and G dash is a non-empty set. So the non-empty set అని మాత్రమే ఇచ్చారు. Let f maps G to G dash is onto అని కూడా చెప్తున్నారమ్మా. is onto and f of AB equal to f of A into f of B for A comma B belongs to C. సో ఇప్పుడు వాళ్ళు ఏం ఇచ్చారో అవన్నీ రాసేసుకున్నాం ఒకసారి. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి టు ప్రూవ్ దట్ G dash is ఏమని చెప్పాలి గ్రూప్ అని చెప్పాలి. సో G dash అంటే ఏంటి ఇక్కడ ఇది ఆన్ టు మ్యాపింగ్ కాబట్టి f అనేది G నుంచి G dash కి ఆన్ టు మ్యాపింగ్ కాబట్టి G అనేది G dash ఈక్వల్ టు దేనికి ఈక్వల్ సిన్స్ f maps G to G dash is onto implies f of G equal to G dash అంతేనా. హోమోమార్ఫిక్ ఇమేజ్ వచ్చి G dash కి కోడమైన్ కి ఈక్వల్ అయిపోతుంది. సో ఇదిగో f of G equal to G dash అంటే ఇప్పుడు G dash అనేది గ్రూప్ అని చెప్పినా
ఎఫ్ ఆఫ్ జీ గ్రూప్ అని చెప్పినా ఒకటే. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జీ గ్రూప్ అని చెప్పాలి అనుకోండి అంటే మళ్ళీ క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ లా క్లోజర్. సో క్లోజర్ లా అంటే దీంట్లో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి ఎఫ్ ఆఫ్ జీలో. సో లెట్ సో ఏ డాష్ బి డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ జీ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ జీని ఎందుకు రాస్తున్నానంటే మీకు ఎఫ్ ఆఫ్ ఏ లాగా ఎలిమెంట్స్ ఉంటాయి అని అర్థం అవడం కోసం. ఎఫ్ ఆఫ్ జీ రాసినా జీ డాష్ రాసినా ఒకటే. సో ఏ డాష్ బి డాష్ ఎఫ్ ఆఫ్ జీలో ఉంటే ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు బి డాష్. అంతేనా? ఇప్పుడు నౌ ఇప్పుడు ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ మళ్ళీ అగైన్ ఎఫ్ ఆఫ్ జీలో ఉంటుంది అని చెప్పాలి క్లోజర్ లా నుంచి. సో ఏ డాష్ బి డాష్ ఈక్వల్ టు ఏ డాష్ అంటే ఏంటి, బి డాష్ అంటే ఎఫ్ ఆఫ్ బి. సో ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అంటే ఆల్రెడీ వాళ్ళు కండిషన్ ఇది సాటిస్ఫై చేస్తుందని ఇచ్చారు ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీకి. ఇక్కడ కూడా ఏ బి ఎందులోవి జీలోవి. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అంటే ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఏబి. మరి ఎఫ్ ఆఫ్ ఏబి అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయితే ఏబి ఎందులో ఉంటుంది, జీ గ్రూప్ కాబట్టి జీ గ్రూప్ అని ఇచ్చేసారు వాళ్ళు. సో జీ గ్రూప్ కాబట్టి ఇది జీలో ఉంటే ఈ మొత్తం ఎలిమెంట్ దేంట్లో ఉంటుంది, ఎఫ్ ఆఫ్ జీలో ఉంటుంది. అంతేనా? ఈ ఏబి బిలాంగ్స్ టు జీ కాబట్టి మొత్తం ఎలిమెంట్ వచ్చి బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ జీ. అంటే ఏ డాష్ బి డాష్ అనేది ఎఫ్ ఆఫ్ జీలో తీసుకుంటే బట్ ప్రొడక్ట్ కూడా ఎఫ్ ఆఫ్ జీలో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి క్లోజర్ లా ఎగ్జిస్ట్ అయింది. సో అలాగే అసోసియేటివ్. సో అసోసియేటివ్కి 3 ఎలిమెంట్స్. సో లైక్ ఏ డాష్ బి డాష్ సి డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ జీ. నార్మల్గా ఇదివరకు మనం గ్రూప్ అని ఎలా ప్రూవ్ చేసే వాళ్ళమో అలాగేనమ్మా. సో ఇప్పుడు అసోసియేటివ్ అంటే ఏ డాష్ బి డాష్ ఇంటూ సి డాష్. సో అంటే ఏ డాష్ అంటే మళ్ళీ ఇక్కడ రాయట్లేదు నేను, ఇక్కడ రాసుకోవాలి మళ్ళీ. దట్ ఈస్ దేర్ ఎగ్జిస్ట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు బి డాష్, ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు సి డాష్. రాయడం లేదు నేను, డైరెక్ట్గా రాసేస్తున్నా మరి ఇంకా. సో ఏ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ, బి డాష్ అంటే ఎఫ్ ఆఫ్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ సి. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఉంటే ఎఫ్ ఆఫ్ ఏబి రాసుకోవచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఏబి ఇంటూ ఎఫ్ ఆఫ్ సి. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి లాగా ఉంది. సో మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏబిసి. మరి ఏబిసి ఎందులో ఎలిమెంట్స్, జీలో. జీ అనేది గ్రూప్, అసోసియేటివ్ లా సాటిస్ఫై అవుతుంది. సో ఏబి ఇంటూ సి అని ఉన్నదాన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ఇంటూ బిసి లాగా రాసుకోవచ్చు. మళ్ళీ ఇలా విడగొట్టేయచ్చా. సో మళ్ళీ విడగొట్టేస్తే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బిసి, మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ సి. సో మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏ డాష్ బి డాష్ సి డాష్. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేస్తే అసోసియేటివ్ లా సాటిస్ఫై అయ్యింది. సో ఇప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పాలి. సో ఐడెంటిటీ లాకి ఒక ఎలిమెంట్ తీసుకోవాలి అంతేనా. సో లెట్ ఏ డాష్ బిలాంగ్స్ టు జీ డాష్ అన్నా ఎఫ్ ఆఫ్ జీ అన్నా ఒకటేనమ్మా, ఆన్ టూ కాబట్టి. సో అంటే ఇంప్లాయిస్ దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్. నౌ మరి ఇందులో ఈ డాష్ ఉంటుంది అని చెప్పాలి కదా, చెప్పాలా. సిన్స్ ఈ బిలాంగ్స్ టు జీ, ఎఫ్ ఆఫ్ ఈ ఎందులో ఉంటుంది, జీ డాష్లో ఉంటుంది. దాన్నే ఏమంటాము, ఈ డాష్ అంటాము. సో అంటే ఫర్ ఎవ్రీ ఎలిమెంట్కి కూడా ఈ డాష్ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ కింద పనిచేస్తుంది అని ఇప్పుడు మనం చెప్పాలి మళ్ళీ. సో ఇప్పుడు తీసుకోండి ఏ డాష్ ఇంటూ ఈ డాష్.
మళ్ళీ ఈ డాష్ రావాలి కదా అగైన్. మరి ఈ డాష్ ఐడెంటిటీ ఎలిమెంట్లా పనిచేయాలి. దీన్ని ఎఫ్ ఆఫ్ ఈని ఈ డాష్ అనుకున్నాం, అదే ఐడెంటిటీ అని చెప్పాలి ఇప్పుడు మనం. సో ఏ డాష్ ఇంటూ ఈ డాష్. ఏ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ, ఈ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ ఈ. మళ్ళీ ఏ ఇంటూ బి లాగా ఉంది, ఎఫ్ ఆఫ్ ఏబి రాసుకోవచ్చు ఇచ్చిన కండిషన్. సో ఎఫ్ ఆఫ్ ఏఈ, మరి ఈ అనేది ఐడెంటిటీ ఇన్ జీ. సో ఎఫ్ ఆఫ్ ఏఈ కాస్త ఏమైపోతుంది ఎఫ్ ఆఫ్ ఏ. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి ఏ డాష్. సిమిలర్లీ ఈ డాష్ని లెఫ్ట్ సైడ్ కూడా మల్టిప్లై చేసి ఐడెంటిటీలా సాటిస్ఫై అవుతుంది. అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ ఇందులో ఈ డాష్. అంటే ఈ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ ఈ. సో ఐడెంటిటీలా ఎగ్జిస్ట్ అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇస్ ఈ డాష్ అని రాస్తారు. ఇన్వర్స్. సో ఇన్వర్స్ లాగా ఎన్ని తీసుకోవాలి ఎలిమెంట్స్ ఒకటే. ఇదిగో లెట్ ఏ డాష్ బిలాంగ్స్ టు జీ డాష్. జీ డాష్ అండ్ ఎఫ్ ఆఫ్ జీ అన్న ఒకటేనమ్మా. సో ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్. మరి ఏ బిలాంగ్స్ టు జీ ఎగ్జిస్ట్ అయితే సిన్స్ ఏ బిలాంగ్స్ టు జీ, జీ అనేది గ్రూప్, ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ ఎట్లా ఉంటుంది జీలో ఉంటుంది. అండ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఈక్వల్ టు ఏంటి ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ. జీలో ఇన్వర్స్లా రాసుకున్నాం అక్కడ. సో ఇప్పుడు ఉన్నావు మరి ఇప్పుడు ఎఫ్ ఏ డాష్కి ఏ డాష్ ఇన్వర్స్ ఏదో ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పాలి అంతేనా. సో అది మనకు తెలియదు కాబట్టి ఏం ఏ డాష్కి ఇన్వర్స్ తీసుకోవాలి, దాని ఇన్వర్సే కదా కనిపెట్టాలి మనం. సో ఏ డాష్ ఇంటూ ఏ డాష్ ఇన్వర్స్. ఏ డాష్ అంటే ఏంటి ఏ డాష్ ఇన్వర్స్ అంటే మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్. సో ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఫస్ట్ థీరం ప్రూవ్ చేసాం. ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్. సో మళ్ళీ హోమోమార్ఫిజం అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఈ. దీని ముందు ఐడెంటిటీలా ప్రూవ్ చేసాం. ఎఫ్ ఆఫ్ ఈ అంటే ఈ డాష్. అంటే ఏ డాష్ ఇంటూ ఏ డాష్ ఇన్వర్స్ చేస్తే ఈ డాష్ వస్తుంది. సో అంటే ఏ డాష్ ఇన్వర్స్ అనేది ఏ డాష్కి ఇన్వర్స్ అవుతుంది. దేర్ఫోర్ అంటే ఇప్పుడు ఏ డాష్ అని చెప్పి తీసుకున్నాం, బి డాష్ తీసుకున్నా, సి డాష్ తీసుకున్నా ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ అనేది ఉంటుంది అని చెప్పగలం కాబట్టి ఇన్వర్స్ లా అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అర్థమైందా. సో 4 కండిషన్స్ సాటిస్ఫై అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ జీ ఏమవుతుంది గ్రూప్ అవుతుంది. సో ఆన్ టు కాబట్టి ఎఫ్ ఆఫ్ జీ అంటే జీ డాష్. సో జీ డాష్ ఈజ్ గ్రూప్ అని చెప్పి ప్రూవ్ చేసాం.